ఈ వీడియోలో మనం P2P సైకిల్ అంటే లైక్ P2P అంటే ఏంటి, ఈ P2P సైకిల్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైనా కూడా P2P పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా ఈ P2P సైకిల్ గురించి ఖచ్చితంగా అడుగుతారనమాట. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో P2P సైకిల్ అనేది ఈ వేలో ఉంటుంది. లైక్ దెర్ ఆర్ 7 స్టెప్స్ ఆర్ దేర్. సో వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి ఈ P2P సైకిల్లో. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ విల్ రైజ్ ద రా మెటీరియల్ రిక్విజేషన్ టు ద గూడౌన్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మేజర్గా వాళ్ళకి ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ని తయారు చేయాలి అంటే లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేయాలో వాళ్ళకి కొన్ని రా మెటీరియల్స్ కావాలి, రైట్? ఆ రా మెటీరియల్స్ అనేది వాళ్ళకి షార్టేజ్ అయితే గూడౌన్లో నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు రిక్విజేషన్ పంపిస్తారు. ఆ రిక్విజేషన్ అనేది ఏమవుతుందంటే లైక్ వన్స్ ఒకవేళ గూడౌన్లో ఉంటే వాళ్ళు ఆ గూడౌన్ నుంచి మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. ఒకవేళ గూడౌన్లో ఆ మెటీరియల్ లేకపోతే అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేర్ హౌస్ ఆర్ గూడౌన్ అనేది గూడౌన్ డిపార్ట్మెంట్ విల్ చెక్ దట్ మెటీరియల్ రిక్వైర్డ్ బై ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇఫ్ మెటీరియల్ అవైలబుల్గా ఉంటే ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఒకవేళ మెటీరియల్ అవైలబుల్గా లేకపోతే పర్చేస్ డిపార్ట్మెంట్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక రిక్విజేషన్ అనేది పంపిస్తారు. ఏ మెటీరియల్స్ అనేది కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఒక రిక్విజేషన్ పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఆర్ మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఏం చేస్తుందంటే ఏవైతే మెటీరియల్ అనేది వాళ్ళకి కావాలో లైక్ ఆ మెటీరియల్స్ సప్లై చేసే వెండర్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ లిస్ట్లో అని చెప్పి వాళ్ళ డేటాబేస్ చెక్ చేస్తారు. సో సిమిలర్ దట్ మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ పక్కాగా ఉంటారు. ఒకవేళ ఆ వెండర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి పీఓ అనేది ఇష్యూ చేస్తారు. ఒకవేళ వెండర్స్ అనేవాళ్ళు లేరు అని అనుకోండి, పర్టికులర్గా ఆ మెటీరియల్ సప్లై చేసే వెండర్స్ ఉండకుండా ఏముండరు, పక్కాగా ఉంటారు. కానీ ఆ రెగ్యులర్ వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్ ఎల్స్ ఆ మెటీరియల్ సప్లై చేయలేని పక్షంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక న్యూ వెండర్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక న్యూ వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఈ న్యూ వెండర్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే దానికంటూ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అని అంటే మార్కెట్లో అలాంటి ప్రొడక్ట్స్ సప్లై చేసే వెండర్స్ ఎవరెవరు ఉన్నారో దాన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటారు. సో లిస్ట్ అవుట్ చేసుకొని ఆ వెండర్స్కి ఒక టైప్ ఆఫ్ కొటేషన్ అనేది అడుగుతారు. లైక్ మాకు ఈ మెటీరియల్స్ కావాలి, ఈ మెటీరియల్స్ అనేది మీరు ఎంత ప్రైస్కి మీరు సప్లై చేయగలుగుతారు అండ్ ఎంత క్వాలిటీలో మీరు సప్లై చేయగలుగుతారు, ఎంత క్వాంటిటీకి మీరు సప్లై చేయగలుగుతారు అని చెప్పి ఒక టైప్ ఆఫ్ కొటేషన్ అనేది అడుగుతారు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ వెండర్స్ అనే దగ్గర నుంచి ఒక 10 డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి మనం టెండర్ ఒక కొటేషన్ తీసుకొని సో దాంట్లో మనకి కావాల్సిన క్వాలిటీ ఆర్ మనకి కావాల్సిన ప్రైజెస్లో ఎవరైతే మెటీరియల్ సప్లై చేస్తారో ఆ పర్టికులర్ వెండర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి మనం నెగోషియేట్ చేసుకుంటాం. సో వన్స్ వాళ్ళతోటి నెగోషియేట్ చేసుకుంటే లైక్ ప్రైస్ నెగోషియేషన్ కానివ్వండి, క్వాలిటీ నెగోషియేషన్ ఆర్ ఇంకేదన్నా మనకి కావాల్సిన నెగోషియేషన్ చేసి ఆ తర్వాత ఒక స్పెసిఫిక్ వెండర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి మనం పీఓ అనేది ఇష్యూ చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తాం. వన్స్ ఒక పర్చేజ్ ఆర్డర్ అనేది మనం ఇష్యూ చేసాము అంటే ఆ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన డీటెయిల్స్ అంటే లైక్ మనకి కొన్ని మెటీరియల్స్ కావాలి అనుకోండి, ఆ మెటీరియల్స్ ఎంత క్వాంటిటీలో కావాలి, ఎంత క్వాలిటీలో కావాలి అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పర్చేజ్ ఆర్డర్లో అనేది ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ దాట్ మనం ఏదైతే పీఓ అనేది ఇష్యూ చేసామో ఆ పీఓని బేస్ చేసుకొని మనకి మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. వెండర్ అనేది మనకి మెటీరియల్ సప్లై చేస్తారు. సో ఆ మెటీరియల్ అనేది సప్లై చేసినప్పుడు లైక్ వన్స్ మన గూడౌన్కి వచ్చినప్పుడు ఆ మెటీరియల్స్తో పాటు జిఆర్ఎన్ కూడా వస్తుంది. అంటే గూడ్స్ రిసిప్ట్ నోట్ వాళ్ళు జిఆర్ఎన్ కూడా పంపిస్తారు. ఏ మెటీరియల్స్ అనేది రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు జిఆర్ఎన్లో సిగ్నేచర్ అనేది పెడతారు. ఆ తర్వాత ఆ పర్టికులర్ వెండర్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్వాయిస్ అనేది ఫైనాన్స్ టీమ్కి పంపిస్తారు ఫర్ ద పేమెంట్. ఆ ఇన్వాయిస్ అనేది రికార్డ్ చేసి దానికి పేమెంట్ అనేది చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ P2P సైకిల్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్.